హాయ్ అండి. ఈ వీడియోలో చిన్న సైజ్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. దాని గురించి ఫోల్డింగ్ అనేది నా వైపుకేసుకున్నాను. ఓపెన్స్ అనేవి అటువైపుకేసుకున్నానండి. తర్వాత ఎడ్జెస్ ఉంటాయి కదండీ! అవి ఎక్స్ట్రాస్ ఉన్నాయన్నీ కూడాను ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కూడా కట్ చేసేసుకుందామండి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత కింద ఒక పావు ఇంచు కోసం ఒక మార్క్ అనేది చేయండి. మనం బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు కొంచెం క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదా, ఆ ఖర్చు కోసం అని అనుకుని పావించి మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత నడుం భాగం అనేది కొలుచుకోవాలండి. కాజా పట్టీ అనేది ఇలాగే ఈ విధంగా వెనక్కి ఫోల్డ్ చేసి టేపుతో ఈ విధంగా చివరి వరకు కొలవండి. మనకు నడుం భాగం అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా చివరి వరకు కొలుచుకున్న తర్వాత నాకు 29 ఇంచులు వచ్చింది. 29 ఇంచుల్లో 4వ భాగం అనేది తీసుకోవాలి. దాని గురించి టేప్ని ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ వేసి మరలా 2 ఫోల్డింగ్స్ అనేవి వేయండి. మీకు 4వ భాగం అనేది వచ్చేస్తుంది. నాకు 7.5 ఇంచులు అనేది వచ్చింది. 7.5 ఇంచులకి ఒక మార్క్ అనేది చేసుకుంటున్నాను. 7.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకున్న తర్వాత డాట్స్ కోసం 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాను. ఖర్చు గురించి 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను. మన ఆప్షనల్ 1.5 ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు నడుము లూజ్ అనేది వచ్చేసింది కదా, చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకుందామండి. నాకు నడుము లూజ్ 7.5 ఇంచులు వచ్చింది. దానికి 1 ఇంచ్ అనేది యాడ్ చేయాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి, అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే కనుక 1.5 ఇంచులు అనేది యాడ్ చేయాలి. నేను ఇప్పుడు 8.5 ఇంచులకి ఒక మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఖర్చు గురించి. ఇప్పుడు నడుము లూజు చెస్ట్ లూజ్ కూడా వచ్చేసింది కదండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అనేది మార్క్ చేసుకున్నాం. దాని గురించి షోల్డర్స్ ఉంటాయి కదండి, ఆ షోల్డర్ దగ్గర ఈ విధంగా పట్టుకుని డాట్స్ ఉంటాయి కదా, దాన్ని దగ్గరికి ఇలా లాగినట్టుగా పట్టుకోండి. నాకు 13.5 ఇంచులు అనేది వచ్చిందండి. కింద పావు ఇంచు కోసం వదిలేసాం కదండి ఖర్చు గురించి, అక్కడి నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోండి. తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత పైన కూడా ఖర్చు కోసం అని అనుకుని ఒక పావు ఇంచ్ అనేది ఒక మార్క్ చేయండి. మనకి ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసింది, చెస్ట్ లూజ్ వచ్చేసింది, నడుము పొడవు కూడా వచ్చేసింది. ఇప్పుడు నడుము పొడవు అనేది మార్క్ చేసుకుందామండి. దాని గురించి బ్లౌజ్ని ఇలాగ 4 ఫోల్డింగ్స్ అనేవి వేయండి. వేసిన తర్వాత మనకి సమానంగా వస్తుంది కదా, కింద పావించు కోసం మార్క్ చేసుకున్నాం కదా, దాని మీద నుంచి ఒక మార్క్ చేసి పైన ఖర్చు కోసం ఒక పావించ్ అనేది మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నేను నెక్ విడ్త్ అనేది మార్క్ చేసుకుంటున్నానండి. దానికోసం 2.5 ఇంచెస్కి అనేది ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఆదికిచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదండి, అది షోల్డర్ వెడల్పు అనేది ఎంత ఉందో చూసుకోవాలి. నాకు 2.5 ఇంచులు వచ్చింది. అంటే ఇటువైపు ఒక ఖర్చు గురించి ఉంటుంది కాబట్టి 2.5 ఇంచులకి అనేది ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి డాట్స్ని కలుపుతూ. ఇక్కడ కింద కూడా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను సమానంగా రావడం కోసం అని అనుకుని. ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం చంక రౌండ్ అనేది తీసుకోవాలి. దానికోసం బ్లౌజ్ ఎడ్జెస్ ఉంటాయి కదండి, కింద పావు ఇంచుకి మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి మనం జాయిన్ చేసింది ఉంటుంది కదా, అక్కడ ఒక మార్క్ చేసి పైకి ఒక పావు ఇంచ్ అనేది మార్క్ చేయండి. ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ కార్నర్లో 1.5 ఇంచుకి అనేది మార్క్ చేయండి. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5 ఇంచులకు తీసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 1.5 ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్కేల్ని ఉపయోగిస్తూ ఇక్కడ రౌండ్ అనేది తీసుకోండి. ఈ విధంగా రౌండ్ తీసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లూజ్ అనేది సరిపోయిందో లేదో చూసుకోవాలండి. పైన మనం పావు ఇంచు కోసం మార్క్ చేసుకున్నాం కదా, అది వదిలేసి అక్కడి నుంచి మనం హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. నాకు కరెక్ట్గా సరిపోయిందండి. తర్వాత 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అది కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ విధంగా మరలా కొలుచుకోండి ఒకసారి. కరెక్ట్గా వచ్చింది కదండి. ఇప్పుడు ఈ డాట్స్ అన్నింటినీ కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాము. ఈ విధంగా డ్రా చేసుకున్నాక ఇప్పుడు మనం నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకుందామండి. దానికోసం చిన్నగా ఇలా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోండి.
నెక్ విడ్త్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోవాలండి. దాని గురించి జాయింట్స్ ఉంటాయి కదండీ, ఆ 2 జాయింట్స్ వన్ సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి. చూసుకుని మనం డ్రా చేసుకున్న దాని మీద నుంచి ఒక పావు ఇంచ్ అనేది వదిలేసి ఈ విధంగా చూసుకోండి. నాకు కరెక్ట్గా సరిపోయింది. కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం 2 ఇంచెస్కి ఖర్చు గురించి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ చిన్న నాట్స్ అనేవి ఇవ్వండి. మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు డాట్స్ కోసం ఇలా 2 ఫోల్డింగ్స్ అనేవి వేయండి. అక్కడ ఒక టక్స్ అనేది ఇవ్వండి. మనకి బ్యాక్ డాట్స్ కూడా వచ్చేసినాయి కదండి. ఇప్పుడు డాట్ పొడవు అనేది మార్క్ చేసుకుందామండి. నేను 3.5 ఇంచులకు అనేది మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. అటువైపు ఇటువైపును కూడా ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకుని ఈ డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ వచ్చేసినాయి కదండి మనకి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం నేను 4 ఫోల్డింగ్స్ అనేవి వేస్తున్నానండి. ఓపెన్స్ అన్నీ కూడా అటు సైడ్ ఉండేలాగా చూడాలి. ఫోల్డింగ్స్ మన వైపుకు ఉండాలి. మొత్తం నేను 4 ఫోల్డింగ్స్ వేసినట్టు. అయితే ఇప్పుడు ఇది సాదా బ్లౌజ్ కదండి, నేను 1 ఇంచ్ అనేది చేతి పని కోసం అనుకుని మార్క్ చేసుకున్నానండి. ఇది సాదా బ్లౌజ్ కదా, దాని గురించి ఇలాగ 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత 2 డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ అనేది మనం మార్క్ చేసుకున్న దాని మీద నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి. మనం జాయిన్ చేసింది ఉంటుంది కదండి, అక్కడికి ఒక మార్కు, దానిపైన ఒక పావు ఇంచుకి ఒక మార్క్ అనేది చేసుకోవాలి ఖర్చు కోసం అనుకుని. ఇప్పుడు ఈ డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకుందామండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నేను అటువైపుకి 2.5 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకున్నాను డౌన్కి. అదొక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని దీన్ని డౌన్ చేసుకుంటూ మనం 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఈ విధంగా డౌన్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ అనేది వచ్చేస్తుంది. దీన్ని కట్ చేసేసుకుందాం. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లూజ్ అనేది సరిపోయిందో లేదో చూసుకోవాలి. మనకి నడుము లూజ్ అనేది 7.5 ఇంచులు వచ్చింది. 7.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ అనేది ఖర్చుని మార్క్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు చెయ్యి దగ్గర హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చంక దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, హ్యాండ్ని విధంగా పెట్టి అక్కడ ఒక మార్క్ చేయండి. అక్కడి నుంచి 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ డాట్స్ అన్నింటిని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకుందాం. కట్ చేసేసుకున్న తర్వాత సెంటర్లోనే ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది 4 ఫోల్డింగ్స్ కదా, 2 ఫోల్డింగ్స్ లాగా ఓపెన్ చేసేయండి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెంటర్ దగ్గర నుంచి మనము ఖర్చు కోసం మనం మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడికి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది వేయండి. చంకలోతు అనేది ఈ విధంగా తీసుకోవాలండి. 1/2 ఇంచ్ మార్జిన్తో డ్రా చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చంకలోతు అనేది వచ్చేసింది కదా, అక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. మనం లోతు తీసుకున్న వైపున కొంచెం ఈజీగా ఉంటుంది తెలుసుకోవడానికి. 2 ఇంచెస్కి అనేది మనం మార్క్ చేసుకున్నాం కదా ఖర్చు కోసం, అక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ పట్టి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ అండి, దాని గురించి ఈ విధంగా క్రాస్గా వేయండి. ఈ విధంగా క్రాస్గా వేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా మొత్తం అంతా కూడా డ్రా చేసేయండి. సేమ్ ఇదే విధంగా డ్రా చేసేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. 2 ఇంచెస్ అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత 1/2 ఇంచ్ అనేది కిందకి మార్క్ చేసుకోండి. అదేవిధంగా ఇటువైపున కూడా 2 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకోండి. ఈ డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. 1/2 ఇంచ్ది కూడా ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత చంక దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం
ఫ్రంట్ నెక్ అనేది మార్చేసుకుందామండి. దాని గురించి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ని తీసుకోవాలండి. ఈ విధంగా ఆది బ్లౌజ్ అనేది తీసుకుని పైన ఖర్చు కోసం ఉంటుంది కదండి, ఆ కొంచెం వదిలేసి ఒక పావు ఇంచ్ అనేది వదిలేసి బ్లౌజ్ని ఈ విధంగా మార్చేసి పెట్టుకోవాలి. దానిపైనుంచి ఒక పావు ఇంచ్ అనేది పైకి మార్చేసుకోండి. మనకి మెడ పొడవు అనేది ఎంతవరకు వచ్చిందో అక్కడ నుంచి కొంచెం పైకి మార్చేసుకోవాలి ఖర్చు కోసం. టేప్తో కొలిస్తే నాకు 5½ ఇంచెస్ వచ్చిందండి. ఈ విధంగా 5½ ఇంచెస్కి ఒక మార్క్ అనేది చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత మనకి షోల్డర్స్ అనేవి జారుతూ ఉంటాయి కదా, జారకుండా ఉండాలంటే మనం నెక్ విడ్త్ ఎంత పెట్టుకున్నామో దాని మీద పావు ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. 2½ ఇంచులకి ఒక మార్క్ అనేది చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రౌండ్ అనేది వేయండి ఫ్రంట్ నెక్. ఇప్పుడు డాట్స్ అన్ని మార్క్ చేసుకుందాం. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3½ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ డాట్స్ ఉంటాయి కదండి, అవి ఎంత వెడల్పు ఉన్నాయో చూసుకోవాలి. ఈ విధంగా కొలుచుకుంటే మీకు వెడల్పు అనేది వచ్చేస్తుంది. నాకు 1½ ఇంచులు వచ్చిందండి. 1½ ఇంచులకు ఒక మార్క్ చేసుకున్నాను బోత్ సైడ్ కూడా. ఈ విధంగా 2 సైడ్లు మార్క్ చేసుకున్న తర్వాత అనేది డ్రా చేసుకున్నాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక మార్క్ అనేది చేసుకోండి. చంక దగ్గర నుంచి ఒక డాట్ అనేది వస్తుంది కదా, దానికోసం అండి. కాజా పట్టిని ఈ విధంగా పెట్టి 4th హుక్ అనేది ఒక మార్క్ అనేది చేసుకోవాలండి. మార్క్ చేసుకుని అక్కడి నుంచి డాట్స్ దగ్గరికి ఈ విధంగా డౌన్ చేసుకుంటూ ఒక మార్క్ చేసుకోండి. అటు సైడ్న ఒక 1 ఇంచ్ అనేది మార్జిన్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకుందామండి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత డాట్స్ అనేవి టక్స్ ఇచ్చుకుందాము. స్టిచ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. 2 సైడ్స్ కూడా టక్స్ అనేది ఇచ్చేసుకున్నాం కదా. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, అటువైపున దాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగానికి ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. మనకి డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కట్ చేసుకుంటే కనుక. బ్యాక్ పార్ట్కి నడుం పట్టి అని ఉంటుంది కదండి, దాని గురించి కూర ఉన్న వైపున కానీ తీసుకుంటే కనుక సైడ్ మళ్ళీ స్టిచ్ చేసే అవసరం ఉండదండి. ఈ విధంగా కూర ఉన్న వైపున ఒక 1 ఇంచ్ తీసుకోండి. ఈ విధంగా 1 ఇంచ్ అనేది తీసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసింది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలండి. షేప్ బెల్ట్ కోసం నేను 2 ఫోల్డింగ్స్ అనేవి వేసానండి. ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ వేసిన తర్వాత 4th హుక్ ఉంటుంది కదండి, అక్కడి నుంచి ఈ విధంగా కొలుచుకోవాలి. నాకు 2½ ఇంచులు అనేది వచ్చింది. 2½ ఇంచులకి ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకుని కొంచెం డౌన్లో మళ్ళీ ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. మనం సైడ్ ఎడ్జెస్ అనేది కొంచెం క్రాస్ అనేది తీసుకున్నాం కదా, దాని గురించి మళ్ళీ 2½ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది పెట్టామంటే కనుక మనకి షేప్ బెల్ట్ అనేది ఎంత తీసుకోవాలో తెలుస్తుందండి. నాకు ఇక్కడ వరకు వచ్చింది. దీన్ని ఈ డాట్స్ని కలుపుతూ ఒక మార్క్ అనేది డ్రా చేసుకోండి. మార్క్ చేసుకుని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఎటు నుంచి జాయిన్ చేయాలన్న వైపున ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. ఇప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదండి, దాని గురించి ఇలా 2 ఫోల్డింగ్స్ ఉన్న క్లాత్ అనేది తీసుకుని కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ మీద నడుం బెల్ట్ అనేది వేసేయండి. దేనికి దాని ఈ విధంగా ఇలా పేర్ చేసుకుని పెట్టుకున్నామంటే మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా దేనికి దానికి విడివిడిగా తీసి పెట్టేసుకోండి, స్టిచ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. మెడపట్టి కోసం క్రాస్గా ఉన్న క్లాత్ అనేది తీసుకోవాలండి. ఈ విధంగా నేను క్రాస్గా ఉన్న క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఇలా సాగితే కనుక కొంచెం ఈజీగా ఉంటుంది మనం స్టిచ్ చేసుకున్నప్పుడు. రౌండ్ అనేది బాగా ఈజీగా తిరుగుద్ది. ఒక 1 ఇంచ్ మందంతో ఈ విధంగా క్లాత్ అనేది కట్ చేసుకోండి మెడపట్టి కోసం. ఇప్పుడు ఈ పీసెస్ కూడా దాంట్లో యాడ్ చేసేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.